తీసుందేంటి? ఈ టైంలో ఈయనిక్కడేం చేస్తున్నారు? ఇంకా పడుకోలేదా అండి? కళ్ళు మూస్తే అదే గుర్తొస్తుంది అక్షర. ఇంకా అదే ఆలోచిస్తున్నారా? వాడికి ఎంత ధైర్యం లేకపోతే అలా చేస్తాడు అక్షర. అమ్మ ఆపకపోతే వాడి అంతు చూసేవాణ్ణి. ఈ ఆవేశమే వద్దనేది. అక్షర, వాడు విచ్చలవిడిగా చేస్తూ పోతున్న ఆవేశాన్ని అణుచుకుంటూ వాణ్ణి వదిలేయడం వల్లే పేట్రేగిపోతున్నాడు. ఏం చెయ్యరని రెచ్చిపోతున్నాడు. కానీ ఏమైనా చేయగలుగుతున్నాడా అండి? ఓ 4 సామాన్లు పడేసి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించినంత మాత్రాన గొప్పోడైపోతాడా? ఏదో ఒకటైతే చేస్తున్నాడు కదా. ఓడిపోతూనే ఉన్నాడు కదండి. కావచ్చు అక్షర, దీన్నైతే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. మనం లేని సమయంలో వచ్చాడు. అమ్మా నాన్నలకు ఏమైనా అయ్యుంటే? నేను కూడా దీన్ని కూరుకోనండి. దీనికి బదులిచ్చే తీరుదాం. కానీ ఆవేశంతో కాదు, ఆలోచనతో. అదంతా నాకు తెలీదు. 24 గంటల్లో వాడికి ఎఫెక్ట్ తెలియాలి. తెలుస్తుంది. చెప్తాను. ముందు మీరు నార్మల్ అవ్వండి. ఏదో ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. సరే. ఇక్కడున్నారా? ఈలోపు ఆ ఫైల్ లేపేస్తాను. ఎక్కడ పెట్టింది? ఈ రోజే తేలాలి మేడం. వాళ్ళకి ఆ నమ్మకాన్ని ఇవ్వండి. అక్షర, ఏవండి, ఈ రోజు వాళ్ళకి పట్టాలు పంచుతానని చెప్పాను కదా. ఆ ఫైల్ కనిపించట్లేదండి. ఇంటికే కదా తెచ్చానన్నావు. అవునండి, కానీ ఇప్పుడు ఆఫీస్కి వచ్చి చూస్తే బ్యాగ్లో లేవు. స్థలం పట్టాలు అందుకుందామని అందరూ ఎంతో ఆశగా వచ్చారు. మంత్రి గారిని కూడా పిలిచేశాను. కానీ ఇప్పుడు ఏమయ్యాయని అందరిలో ఆందోళన మొదలైంది. ఎక్కడున్నావు అక్షర? ఇంటికి వెళ్తున్నానండి. ఇంట్లోనే ఎక్కడన్నా పడిపోయిందేమో, వెతుకుదాం అక్షర. నువ్వు కంగారు పడకు, దొరుకుతాయి. అక్షర, ఉన్నాయా? మొత్తం వెతికానండి, లేదు. ఇంట్లో ఎలా పోతుంది? బ్యాగులో నుంచి నువ్వు ఆ ఫైల్ బయటకు తీసావమ్మా? తీయలేదు మావయ్య గారు. ఆఫీస్లోనే పెట్టుంటారేమో. లేదు, నేను ఇంటికి తీసుకొచ్చాను. ఏంటి వెతుకుతున్నావు? నువ్వు రాత్రి నా గదిలోకొచ్చావు. ఇది ఖచ్చితంగా నీ పని. పల్లవి, మర్యాదగా చెప్పు.
వెతకండి అమ్మా, తెలుస్తుంది. ఎవరు తీసుంటారు అక్షర? ఇది ఖచ్చితంగా అజయ్ సార్ పనే అయి ఉంటుందండి. ఇలా నా మీద పగ సాధించడం కోసం ఫైల్ మాయం చేస్తుంటాడు. ఇక్కడే ఉంటే ఫైల్ ఇక్కడ ఉండేది కదా. ఇక్కడ కాదు, ఆఫీస్లోనే ఏదో జరిగింది. నేను ఆఫీస్కి వెళ్తానండి, మీరు వెళ్ళండి, నేను ఫోన్ చేస్తాను. సరే అక్షర, తలపెట్టింది మంచి కార్యం మంచిగానే ముగుస్తుంది. కొంపదీసి ఫైల్ ఎత్తుకొస్తూ దొరికిపోయిందా? చేస్తుంది. పల్లవి, సార్, ఆ పట్టాల ఫైల్ తీసేసావా? నా దగ్గరే ఉంది. అమ్మయ్యా, నేనింకా దొంగలా దొరికిపోయావేమో. నీ ఫోన్ వైబ్రేషన్ లో ఉండటం వల్ల అది ఇంకా వాళ్ళకి కనిపించలేదేమో అని భయపడి చస్తున్నా పల్లవి. నేను రాత్రి భయపడి చచ్చాను బాస్. ఎంత కష్టపడ్డానో తెలుసా? ఆ, నీ కష్టం నేను ఊరికే ఉంచుకోనులే పల్లవి. ఏదో కొంచెమే ఇచ్చారు. కోట్ల ప్రాపర్టీ అలానే ఉంది కదా. ఇది ముదురు. సార్, సరే పల్లవి, గట్టిగానే ఇస్తాలే. కొంపదీసా అక్షరకేం డౌట్ రాలేదు కదా? అది కామెడీగా ఉంది బాస్. ఇంట్లో ఫైల్ కనబడకపోతే కొత్తగా వచ్చిన నా మీద డౌట్ రావాలి కదా. ఆఫీస్లోనే ఏదో జరిగిందని పరిగెత్తింది. ఏం కలెక్టర్ తెలివితేటలు వాడుతోందో ఏంటో. హే, అది మనకి మంచిదేలే పల్లవి. ఇలాంటి ఇంకెన్నో నువ్వు అక్కడే ఉండి చేయొచ్చు. సరే, మనం కలిసే ప్లేస్కే వస్తున్నాను. ఫైల్ తీసుకొని త్వరగా వచ్చే. ఓకే బాస్. అక్షరా, నా కన్ను పడిన ల్యాండ్ పేదలకిచ్చేస్తావా? ఇప్పుడెలా ఇస్తావు? అది నాది చేసుకుంటా. భూపతి. వస్తున్నాడు. వాడు దొరికితే దొరికాడు. నేనెలా తప్పించుకోవాలి? ఎవ్వరూ తప్పించుకోలేరు. మూగదాననే సింపతితో నన్ను వదిలేస్తారేమో. ఇప్పుడు సీన్ ఏంటంటే పల్లవి, నువ్విక్కడే ఉంటావంట, నేనేమో అక్కడుంటానంట. భూపతి వస్తానంట, మీ కాన్వర్జేషన్ నేను చూస్తానంట. బాబోయ్, ఇంతవరకు మాటలు రానట్టే యాక్టింగ్ చేశాను. అక్షర ఉన్నది తెలియక భూపతి నాకు మాటలు వచ్చు అన్నట్టు మాట్లాడాడు. నేను చచ్చానే. ఆ సింపతితో తప్పించుకుంటాననేది కూడా పనిచేయదు కదా. ఇక కలెక్టర్ గారు రారండి, మీ ఇళ్ల స్థలాలు కూడా రావు. మాకింకా దిక్కెవరు? రేపు మా గుడిసెల్ని కూల్చేస్తారు. మా పరిస్థితి ఏంటి? అంతే, అంతేనయ్యా. మీ కన్నీళ్లను తుడిచే కలెక్టర్ గారు ఇక రారు. ఆగవయ్యా, అదిగో వచ్చారు చూడు.
వచ్చారా? తెచ్చారా? తీసుకొచ్చాను సార్. చూడవయ్యా. ఛ, ఇది వాడుకొని వీళ్ళ పేరు చెడగొడదామనుకున్నానే. ఉండండి మిస్టర్ శేఖర్, పట్టాలు పంచడం చూసే వెళ్తానన్నారుగా. వీళ్ళను ఉద్ధరించడానికే వచ్చిన మహానుభావులు కదా, కరెక్ట్ అయినవి ఇస్తున్నామో లేదో చూసి చెక్ చేసి అప్పుడు వెళ్ళండి. ఉండమ్మా, పంచేది కూడా చూసేళ్ళు. మీవే ఇవి, మీవే. ఇప్పుడు మీ బాధ భయం పోయాయా? అతని మాటలు నమ్మి మిమ్మల్ని తప్పుగా అనుకున్నాం తల్లి, క్షమించమ్మా. తప్పు మీదెవ్వరిది కాదు తాత. తప్పే చూపించాలన్న దృక్పథంతో, నిజాన్నే చెప్పకూడదన్న ఆశయంతో, ప్రజలకి ధైర్యాన్ని నింపే వృత్తిలో ఉండి మిమ్మల్ని భయాందోళనకి గురి చేసిన ఈ సార్ది. అంటే అది మీ దగ్గర కూడా వస్తాను సార్, కొంచెం వెయిట్ చేయండి. అమ్మా అక్షర, పంచుదామా? సరే సార్. సూరయ్య, అమ్మా, సుబ్బరాజు, నేనే అమ్మా. శ్రీనివాస్, అరుణమ్మ, చాలా సంతోషం సారు. మనమ్మ, నాగమణి, సలీమా, రాజు, సలీమా, రాజు. థ్యాంక్ యూ సార్. ఏదో ఇక నీ పేపర్ ఉండదమ్మా. ఏ సార్, రాదా? వస్తుంది మేడం, ఇదే వస్తుంది. ఇందాకేదో అర్జెంట్ పనుంది, వెళ్దాం అనుకున్నారు కదా, ఇప్పుడు వెళ్ళండి. వస్తాను మేడం, వస్తాను సార్. కొట్టకుండా తిట్టకుండా వాడికి బుద్ధొచ్చేలా, వాడే క్షమించమని అడిగేలా బాగా చేసావమ్మా. మీరు కూడా ఇలాంటి చీడ పురుగుల మాటలు నమ్మకండి. అట్టాగే సార్. మీరందరూ ఇప్పుడు సొంత ఇంటి ఓనర్స్. ఆ మాట వింటేనే సంతోషం పొంగిపోతుందమ్మా. సంతోషంగా వెళ్ళండి. వస్తామమ్మా. మంచిది. మా ఓట్లన్నీ మీకే సార్, వస్తాము. మంచిది, వెళ్ళరండి. మీటింగ్ అయిపోయింది శ్వేత, రేపు ప్రోగ్రామ్ లిస్ట్ ప్రిపేర్ చేసి పంపించు. ఆహో, పవన్ ఒకసారి కారేపు. ఏమండి, అక్షర, ఆఫీస్ పని అయిపోయిందా? మీరేంటి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు? ఆటో సర్వీసింగ్ ఇచ్చాను అక్షర. ఓ, రేపు పొద్దున్నే ఇస్తానన్నాడు. సరే రండి రండి. ఏమండి, పర్లేదు అక్షర, ఇక్కడ కూర్చుంటాను. ఏంటండి పర్లేదు, నేను వెనకాల దర్జాగా కూర్చోగలనా? ఎక్కడైనా నాకు దొరికే గౌరవం నా భర్తకు కూడా సమానంగా దక్కాలి. రండి. ఎన్ని రోజులైందో కలిసి నీతో ఇలా ప్రయాణం చేసి. మీతో మనసారా మాట్లాడి చాలా రోజులైంది.
పవన్, మేడం, మీకు పాప కదా, ఏ క్లాస్ చదువుతుంది? 2nd క్లాస్ మేడం. స్పైడర్ మ్యాన్ డ్రెస్ కావాలని మారం చేస్తుందన్నావు కదా? కొన్నాను మేడం. ఇప్పుడు సూపర్ మ్యాన్ అడుగుతుంది. అడిగినప్పుడు కొనిచ్చేసేయాలి పవన్. అలాగే అడుగుతుంటుంది మేడం. నువ్వు ముందు లెఫ్ట్ లో కారేపు. సరే మేడం. ఎన్ని తినాలా ఇచ్చి మంద ఇచ్చి చికెన్ కొరికి ఏమున్నావే నువ్వు? అద్భుతం. మూడు నాలుగు స్నానం చేయకపోయినా మందు పుడిసిన అదే సుఖం. అప్పుడే పోడే 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 అప్పుడే పోడే 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 అప్పుడే పోడే. ఈ మాత్రం చాలునా? గుర్తుకే బాసు జిందాబాద్ కొడుతున్నారంటే గొప్పదే. దున్నపోతు గుర్తుకే శృతి గారి నాయకత్వం. ఆ నవ్వుకి అర్థమేంటో? ఏదోలే, ఊరేగింపుగా వెళ్తున్నావు, నేనేదో అండం, మళ్ళీ నువ్వు కంపవడం దేనికి? అదేం కాదులే, ఏదో మాట వదిలేసిందని అనుకోనుంటావు. ఇలా భారీగా వస్తానని ఊహించక లోపల గుబులు మొదలై అది కనపడకూడదని పైకి నవ్వుతున్నావు. బాబోయ్, మీరంటే మాకు తెగ భయం. మరి గుబులొచ్చేసి వణికిపోతున్నాం. అక్షరా, మా అత్తయ్యని డీల్ చేసినట్టు నా దగ్గర అవుతుందనుకుంటున్నావేమో. ఆవిడ్ని ఆర్పేసినట్టు నన్ను ఊదేద్దాం అనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. రేపు నేను ఎమ్మెల్యే అయ్యాక నీ పరిస్థితిని తలుచుకుంటుంటేనే నాకు జాలేస్తుంది. అమ్మో, ఇది నాకే పోటు వేస్తుంది కదా. ఎవరు ఓటేకండమ్మా. మీరెవరూ వినకండి. చులకనగా దున్నపోతన్నారని అన్నాను. నేను మీకోసమే శ్రమిస్తాను. కవర్ చేసినంత మాత్రాన ఓట్లు రాల్తాయా? ఎందుకు రాలో? తుఫాన్లా సునామీలా పడతాయి. శృతి గారే గెలుస్తారు. ఈ దున్నపోతే మన దున్నపోతు గుర్తుకే మన ఓటు. దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే. శృతి గారి నాయకత్వం, శృతి గారి నాయకత్వం. దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే. అమ్మా, నీ గురించి అంతా తెలిసింది. నీకేదైనా అన్యాయం అయితే న్యాయం చేసే బాధ్యత నాది. గెలుస్తాను. అధిక మెజారిటీతో విజయ కేతనం ఎగరేస్తాను. నన్ను ఓడించేదెవరు? నా ముందు నిలబడేదెవరు? చూడండి, ఇప్పుడు నా బలం బలగం. ఒక్కసారి అచ్చూడు. నీ ముందు నిలబడేది ఎవరు అన్నావు కదా? తదాస్తు దేవతలు పంపించేసినట్టున్నారు. ఎవరు?
గెలిచే వీరవనితలానే ఉంది. ఎవరిదిరా ఇది? అపోజిషనే లేకుండా చేద్దామంటే ఎదురొచ్చేస్తుంది. ప్రేమతో వచ్చిన నా ప్రియ చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, కొంచెం ఆపండి. హూ ఆర్ యు? నీ మొగుణ్ణి. వాట్? అదే సింహ స్వప్నంలా ఎదురు నిలబడితే జెండర్తో సంబంధం లేకుండా జనరల్ గా అంటారు కదా, అదే. ఎవరిదివే నువ్వు? మా ఇంట్లో పని మనుషులే శృతి. పని మనిషా? నినాదాలాపినా నేనాగను. ఓ, నామినేషన్ కి వెళ్ళిన దానివి ఆగకుండా ఇంకా తిరుగుతూనే ఉన్నావా? ఇంకా వేయలేదా? పరిమళ గారికి భయపడి వేసుండదు. నామినేషన్ వేశాను. మరింకెందుకొచ్చావే? చెప్పి నవ్వుల పాలై వెళ్ళడానికా? ఈ పల్లవికి న్యాయం చేయడానికి. ఏంటి? ఎస్, ఎలక్షన్స్ లో గెలిచే వరకు కాదు, నామినేషన్ వేసిన రోజే ప్రజల వద్దకి పరిపాలన మొదలు పెట్టేశాను. మహిళలు కదా, ఈ మహిళకి అన్యాయం కాకూడదని వచ్చాను. ఒక కేడీ ఇంకో కేడీ కోసం రావడం హాస్యాస్పదంగా ఉంది. నువ్వు మాటల్ని వదిలినంత మాత్రాన ఇక్కడ మేము కేడీలైపోము. ఈ లేడీని మేం కాపాడే తీరుతాం. కలిసి బేడీ లేయించుకుని తోడుగా వెళ్ళా. ఆ అవసరం ఆ అమ్మాయిని బాధ పెడుతున్న భర్తకే వస్తుంది. ఎవరా భర్త? చూసారా, విన్నారా? తాళి కట్టిన భార్యని ఇక్కడే పెట్టుకుని ఎవరా భర్త అంటున్నారు. దీని బట్టే తెలియట్లేదు ఆయన ఈవిడ్ని ఎంతగా హింసిస్తున్నారో. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. అది అరవింద్ భార్య. ఏదో పగ సాధించడానికి వచ్చినట్టున్నావు. పళ్ళు రోలగొట్టి పంపిస్తా. విన్నారా, చూసారా? వీళ్ళ అహంకారాన్ని బట్టే అర్థమవుతుంది కదా తనని ఎంత టార్చర్ చేస్తున్నారో. శృతి, నిజమే కదండి. తన ముందే మీరు తన భర్త కాదు అంటే ఆ మాట తన మనసుని ఎంత తొలిచేస్తుంది. ఆ మాట అనకండని కూడా ఆ అమ్మాయి అనలేదు కదా. ఎక్కువగా మాట్లాడకు శృతి. సరే, కలెక్టర్ గారు కదా, ఈ అమ్మాయికి ధైర్యాన్ని మీరే మా ముందివ్వండి. తన జీవితానికి ఢోకా లేదు అన్న భరోసాని కల్పించండి. ఏమివ్వాలి? వాళ్ళ పెళ్లికి ప్రూఫ్ ఇవ్వండి. ఏంటి బాగుతున్నావు? అసలు ఆ పల్లవి ఎవరో నాకు తెలీదు. ఏమ్మా, ఆయన తెలీదు అని అంటున్నారు. ఎవరైనా? కానీ మేం వదలం కదా. ఇప్పుడే తీసుకెళ్లి వీళ్ళకి రిజిస్టర్ మ్యారేజ్ చేసేసి సాక్ష్యంగానూ ఉంటాం. మేమే వేద మంత్రాలవుతాం. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. పని జరగదు, పొండి. ఎందుకు జరగదు? ఆ అమ్మాయి జీవితంతో ఆటలాడుకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా? దగ్గరుండి కలెక్టర్ గారు ఇదంతా చేయిస్తుంటే మేం సహించాం. సమస్య లేదు. ఈ సమస్యని జాతీయ మీడియా వరకు తీసుకెళ్తాం. బెదిరిస్తున్నారా? హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న మహిళా మండలి వాళ్ళందరం ఏకమై పల్లవి జీవితాన్ని బలి కాకుండా మేం కాపాడతాం. అంతే. మీరిప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ ఒప్పుకోకపోతే శృతి గారు అన్నంత పని చేస్తాం.
మొత్తం ఒక్కటై గొంతు లేని ఈ గొంతుకకు గొంతులమవుతాం. న్యాయం చేస్తాం. ఏం చేసుకుంటారో చేసుకోండి. సరే, ఇక చూడండి. అంతవరకు వెళ్ళక్కర్లేదు. మరి ఎంతవరకు వెళ్ళాలి? మీరన్నదే చేద్దాం. అక్షర, ఇంకేంటండి అక్షర? రిజిస్టర్ మ్యారేజ్ చేయడానికి ఒప్పుకున్నారు. రండి. అక్షర, నీకు అర్థమవుతుందా? వేరే దారి కనిపించట్లేదండి. వాళ్ళేం చేయలేరమ్మా. చూస్తారు కదా అత్తయ్య. గొడవెందుకు అత్తయ్య గారు? అంటే ఏముంది, రిజిస్టర్ మ్యారేజ్ చేయడమే. రా పల్లవి. రండి అరవింద్ గారు. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ముందు మీరు వెళ్ళండి, వెనకాల నేను పల్లవిని తీసుకొస్తాను. సరే రండి. అక్షర, ఏం చేస్తున్నావో తెలుస్తుందా? ఏమవుతుందో తెలిసి నిన్ను. వద్దండి, మీరు రండి. అక్షర, రండి చెప్తాను. అక్షర, రండి. అక్షర. మేడం, మీరు కూడా పెట్టండి. ఇచ్చేయండి సార్ మ్యారేజ్ సర్టిఫికేట్. దానికి కొంచెం టైం పడుతుంది మేడం. 2 రోజుల తర్వాత వస్తే ఇస్తాను. ఇదిగో తంబేయండి. దేనికండి? మ్యారేజ్ అయినట్టు ఆన్లైన్లో రిజిస్టర్ అవుతుంది కదా, అందుకు. ఓ గుడ్. పల్లవి, అర్థమైంది. భర్త కదా, మీరే ముందు థమ్ పెట్టాలని ఆశపడుతుంది. వేయండి. ఈయన ముందు పెట్టారా? ఓకే సార్. మేడం, మీరు కూడా. వచ్చింది. దీని అసలు పేరు పద్మ. పేరు మోసమే. ఊరు జగ్గయ్యపేట. దీని అడ్రస్ వచ్చేసింది. అందుకే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అయిపోయింది. అమ్మాయిని బాగా చూసుకోండి. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. సర్టిఫికేట్ 2 రోజుల తర్వాత వస్తుంది కదా? రెడీగా ఉంటాయి మేడం. థ్యాంక్ యూ సార్, న్యాయాన్ని గెలిపించారు. నాకు తృప్తిగా ఉంది. చెప్పండి మేడం. ఇల్లు తాళం వేసింది. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు కదండి. వాళ్ళంటే పద్మ పేరెంట్సా? ఆ దిక్కుమాల పద్మ వాళ్ళేనండి. వాళ్ళు వెళ్ళిపోయారు. అవును, మీరెవరండి? ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను విజయవాడ నుంచి వస్తున్నాను సార్. పద్మమ్మ గారు మా అమ్మగారు ఫ్రెండ్స్. అమ్మ తన ఫ్రెండ్ ని చూడాలి అంటే చూపిద్దామని తీసుకెళ్ళడానికి వచ్చాను సార్. మీరెంత మంచివాళ్ళండి. అమ్మ కోసం ఇంత దూరం వచ్చారు. ఆ ఫ్రాడ్ పద్మ వీళ్ళని ఎక్కడికి పంపించిందో ఏం చేసిందో కూడా తెలీదు. కిందక్కడి నుంచి పద్మని ఓ తెగ తిడుతున్నారు. తనేం చేసిందండి? ఒకటా రెండా అండి? మా చుట్టుపక్కల పల్లెల్లో ఒకరికి తెలియకుండా ఒకరిని 3 పెళ్లిళ్ళు చేసుకున్న ముదురండి. దేనికి అన్ని పెళ్లిళ్ళు? డబ్బు కోసమేనండి. పైగా మామూలు వాళ్ళని చూడదు. దీని మాయలో పడిపోయే ఉన్నోన్నే చూసుకుంటుంది. వాళ్ళ కాడ డబ్బులు కాజేయటం,
దొరికిన కాడికి అప్పులు చేసేసి అందర్నీ మోసం చేసి పారిపోయిందండి. అది చేసిన నిర్వాకానికి పాపం ఉన్న ఊర్లో ముఖం చూపించుకోలేక ఏటో వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఏమైనా తెలుసా అండి? లేదండి. సాగరు ఒరే పద్మ గురించి ఎవరో వాళ్ళ ఇంటికి వచ్చారా? మేడం పద్మ గురించి ఎవరు వచ్చారంట మేడం. స్పీకర్ ఆన్ చేయి. సరే మేడం. ఆ సొలుడా చెప్పేదేముందిరా, ఆ రాజుగాడు పద్మ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం చెప్పాడు. ఎన్నడా పేసురింగే? నిజమేరా నేను చెప్పేది, ఆ పద్మ కోసమే వచ్చారంట, అందుకే చెప్తున్నా. వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారో అడుగు, వాళ్ళదేం పేరో అడుగు. వచ్చినోళ్ళు పేరేమైనా చెప్పినారా? పేరు వాడికి కూడా చెప్పలేదనుకుంటా. ఆవిడ మాత్రం సన్నగా ఎత్తుగా ఉంది, పెద్ద కారులో వచ్చింది. అక్షర అది విషయం, జాగ్రత్త. బాబోయ్, నా ఒరిజినల్ పేరుతో సహా ఇంటికెలా వెళ్లారు? ఎలా తెలిసింది? వెళ్ళిందెవరు? అక్షర. అక్షర మేడం, ఆవిడకి పద్మ అడ్రస్ ఎలా తెలిసి పూడ్చింది మేడం? అదే ఆలోచిస్తా. ఇదిగో తంబేయండి. అది ఏంటి? రిజిస్టర్ ఆఫీస్లో నువ్వు థంబ్ పెట్టావు కదా, దాంతో అక్షర నీ ఆధార్ డీటెయిల్స్ మొత్తం లాగేసింది. వామ్మో, ఒక్క తంబుతో నా చరిత్ర లాగేసిందిగా. అక్షర వల్ల పడిందనుకుంటే నేను అక్షర వల్ల పడ్డాను. ఇంకేముంది, తెలిసిపోయింది. ఇంతవరకు నా గురించి ఇంత కూడా తెలియనివ్వకుండా అంత జాగ్రత్త పడ్డాను. ఇక అయిపోయాను నేను. ఏం అవ్వదులే పల్లవి, అసలు ఇదంతా మీ వల్లే. తొక్కలో పెళ్లి చేయించి నా తోలు పీకేస్తున్నారు. అబ్బా టెన్షన్ పడుకు, ఒక సమస్య వచ్చిందంటే దానికి సొల్యూషను ఉంటుంది. అప్పటి వరకు అక్షర్ నన్ను ఉంచుతుందా? ఏం చేస్తుంది? ఏమీ తెలియనప్పుడే చుక్కలు చూపించిందండి. ఇంత తెలిసాక వదులుతుందా? నేను చూసుకుంటాను కదా పల్లవి, నువ్వు ధైర్యంగా ఉండు. ఆమా పద్మ, పోరా. ఆ అక్షర ఏం చేయదు గాని ధైర్యం చెప్పు. మేడం ఆమె ఇప్పుడు రొంబ వేడి మీద ఉండదు మేడం. తన్న తాది నాన్ తర్వాత పోయి సొల్లదా మేడం? దీన్నిలా వాడుకుంటావని అంచనా వేయలేకపోయాను అక్షర. పల్లవినిప్పుడు ఎలా తప్పించాలి? భూపతి, ఏంటి ఎందుకు అరుస్తున్నావు? ప్రశాంతంగా టీ కూడా తాగనివా? ఏం తెలియనట్టు నాటకాలాడకు. అరే ఏం మాట్లాడుతున్నారు? పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లావు? ఏం చేశావు? అల్లుడు, ఏ పిల్లల గురించి మాట్లాడుతున్నావు? నేనెవరిని ఎక్కడికి తీసుకెళ్లేదు. ఫస్ట్ వదులు. చిన్ని బుజ్జి కనిపించట్లేదు. నీ పని అని నాకు తెలుసు. నిజం చెప్పలేదో నిజంగా నా చేతిలో ఇక్కడే చేస్తావు. అల్లుడు వదులు, నిజంగా తెలియదు అల్లుడు. వాళ్ళని ఎత్తుకెళ్ళి నేనేం చేస్తాను? ఏం చెయ్యాలని తీసుకెళ్లావో అది నీకే కదా తెలుసు. చూడక్షర, దైవ సాక్షిగా చెప్తున్నాను, అలాంటి చీప్ పనులు నేను చేయను. నువ్వు చేసేవే అవి. అబద్ధాలాడకు, మర్యాదగా చెప్పు. వాళ్ళకేమన్నా అయ్యిందో నిన్నెవరూ మా నుంచి కాపాడలేరు. చెప్పరా. అబ్బా, ఇదెక్కడ గోలండి? నేనెప్పుడో ఏదో చేశానని చెప్పి ఇది కూడా నా మీదే వేస్తే చెయ్యని దానికి నేనేం చెప్తాను? నిజంగా నాకు తెలియదు అల్లుడు, నేను కాదు. భూపతి, ఈసారి జైలుకి వెళ్తే బయటికి రావు. నేను కాదమ్మా. కావాలంటే నా ఫోన్లో కాల్ లిస్ట్ చెక్ చేసుకో. ఎవరితో మాట్లాడానో తెలిసిపోతుంది కదా. కనిపెడితే ముందు పోయేది నువ్వే భూపతి. అబ్బా, నేను కాదంటే వినరేంటి? నేనే పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటే ఇంత రిలాక్స్ గా ఉంటానా? వాళ్ళతో కదా ఉంటాను. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. ఈ టైము ఎత్తుకెళ్లిన అసలైన వాళ్ళ దగ్గర పెట్టండి, అప్పుడు దొరుకుతారు మీ పిల్లలు. నన్ను చంపినా నా ప్రాణాలు పోతాయి గాని నేను కాందానికి పిల్లలు దొరుకుతారా? చూడండి, ప్రమాణ పూర్తిగా నేను కానే కాదండి.
నువ్వని తెలియాలి. చేస్తావు పదక్షర. గొడవ పడుకున్నానండి. చిన్ని వల్ల జరిగితే నేను ఊరుకోవాలా? ఇది బుజ్జి వల్ల అయింది. నువ్వు వేస్తే నేను కామ్గా ఉండాలా? బయట పడేస్తున్నారేంటి? నేనంతే, కోపం వస్తే అన్ని పడేస్తా. నేను అంతే, అన్ని విసిరేస్తా. ఏం చేస్తున్నారే? కొట్టేస్తాను మిమ్మల్ని. నువ్వు కొట్టడం ఏంటి? చిన్ని నేనే కొడతా. నేను కొట్టలేనా? తప్పించుకున్నావు, నువ్వు తప్పించుకో చూద్దాం. ఏం చేసావే? నా బ్యాగే పడిస్తావా? నిన్ను నా బ్యాగ్ పడేస్తావా? నా బ్యాగ్ పడేసావుగా. ఇద్దరు ఆపుతారా లేక చేతులు కాళ్ళు కట్టేయమంటారా?